Today we will discuss about point-in-time recovery. So what is point-in-time recovery? I'll discuss a scenario here. Okay. This is the backup strategy of XYZ company. Okay. So every week they are taking full backups. Every day they are taking differential backups. Okay. Every day they are taking, let's assume, 2 log backups. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సినారియోలో డేటాబేస్ క్రాష్ అవ్వలేదు. ఇట్ ఈస్ రన్నింగ్ ఫైన్. The thing is, somebody unknowingly on Friday deleted a table. టేబుల్ డిలీట్ చేసిన తర్వాత లాగ్ బ్యాకప్ తీసుకున్నారు. తర్వాత డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ లాగ్ బ్యాకప్స్ తీసుకున్నారు. మళ్ళీ ఫుల్ బ్యాకప్ తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ గా రన్ అవుతుంది డేటాబేస్. దెర్ ఈస్ నో ఇష్యూ విత్ ద డేటాబేస్. కానీ ఆఫ్టర్ 10 days తర్వాతనో 5 days తర్వాతనో ఓకే. సో ఏ డెవలపర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ఫర్ దట్ టేబుల్. నాకు ఆ టేబుల్ ఉండాలి, ఆ టేబుల్ లేదు ఇప్పుడు చూస్తే, అదేమైందో తెలియదు, కొంచెం చూసి పెట్టరా అని అడిగారు. ఓకే. సో వీ నీడ్ టు గో బ్యాక్ ఇన్ టైం. ఆ ఎగ్జాక్ట్ డిలీట్ చేసే టైం అసలు ఏం జరిగిందో చూస్తాము. ఎప్పుడు డిలీట్ చేశారు, ఎవరు డిలీట్ చేశారో చూస్తాము. ఆ ఎగ్జాక్ట్ కంటే 1 second ముందు వరకు డేటాబేస్ ని రీస్టోర్ చేస్తాం. అర్థమైన కాన్సెప్ట్? ఆ టేబుల్ వచ్చేస్తుంది. The thing is, we have a database. ఈ డేటాబేస్ లో సమ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అని ఒక టేబుల్ ఉంది. సో డైలీ డిఫరెన్షియల్ బ్యాకప్స్ తీసుకుంటున్నాము. ఓకే. లాగ్ బ్యాకప్స్ తీసుకుంటున్నాం. చైన్ నడుస్తూ ఉంది. సర్టన్ టైంలో ఈ ఏబిసిడి ట్రాన్సాక్షన్ ని డిలీట్ చేశారు. అది మనకు తెలియదు. సో అదే టైంలో XYZ 1 2 3 4 అని వేరే టేబుల్స్ ని కొత్త టేబుల్స్ ని క్రియేట్ చేశారు. ఓకే. తర్వాత మళ్ళీ లాగ్ బ్యాకప్స్ తీసుకున్నారు, డిఫరెన్షియల్ బ్యాకప్స్ తీసుకున్నారు, ఫుల్ బ్యాకప్లు తీసుకున్నారు. డేటాబేస్ ఇక్కడ ఉంది ఇప్పుడు. దెర్ ఈస్ నో ఇష్యూ విత్ దిస్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ వచ్చేసి హరి అనుకున్నాం. హరి డేటాబేస్ తో ఇష్యూ ఏం లేదు. ఇష్యూ ఏంటి? చిన్న టేబుల్ మిస్ అయింది. ఎప్పుడు మిస్ అయింది? ఈ పాయింట్ లో మిస్ అయింది. లెట్స్ అజ్యూమ్ దిస్ ఈస్ ఫ్రైడే నైట్. ఓకే. సో ఇప్పుడు మనము ఆ ఫ్రైడే నైట్ అది ఎప్పుడు డిలీట్ అయిందో తెలుసుకోవాలి, ఎవరు డిలీట్ చేశారో తెలుసుకోవాలి, వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వాలి, తర్వాత ఆ టేబుల్ ని రికవర్ చేయాలి. ఇది ప్రాబ్లం ఏంటంటే ఫ్రైడే నైట్ టేబుల్ డిలీట్ అయింది. సొల్యూషన్ ఏంటంటే ఆ ఫ్రైడే నైట్ డిలీట్ చేసే ముందు వరకు డేటాబేస్ ని రికవర్ చేయాలి. ఓకే. సో యాక్చువల్ డేటాబేస్ రన్నింగ్ లో ఉంది, లైవ్ లో. సో ఈ డేటాబేస్ ని రికవర్ చేస్తే రీప్లేస్ కొట్టాలి. రీప్లేస్ కొడితే డేటాబేస్ ఇంతవరకే ఆన్లైన్ లోకి వస్తుంది. సో ఈ పాయింట్ తర్వాత XYZ 1 2 3 4 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ ట్రాన్సాక్షన్స్ రావు. సో అందుకు మనం ఏం చేస్తామంటే హరి అనే టేబుల్ ని కాకుండా, హరి అనే డేటాబేస్ ని కాకుండా హరి కాపీ అనే డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం. ఇది అడిషనల్ డేటాబేస్. Am I making sense? This is a new database with the help of హరి బ్యాకప్ ఫైల్. ఒక డూప్లికేట్ డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం.
అర్థమైందా కాన్సెప్ట్? ఎస్ అన్న. ఎందుకు మనం హరి డేటాబేస్‌నే మళ్ళీ రికవర్ చేయట్లేదు? ఎందుకంటే హరి డేటాబేస్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇట్ ఈస్ హెల్తీ. మీరు ఒకవేళ ఈ పాయింట్ వరకు రిస్టోర్ చేస్తే, ఈ పాయింట్ తర్వాత కొన్ని టేబుల్స్ క్రియేట్ అయ్యాయి. ఇవి రావు. మీకు ఏబీసీడీ టేబుల్ వస్తది. ఎక్స్‌వైజెడ్ టేబుల్ రాదు. 1, 2, 3, 4 రాదు. అవి మిస్ అవుతాయి. సో, ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్స్ మిస్ అవ్వకూడదు. అంటే ఓల్డ్ ట్రాన్సాక్షన్ కోసం ఒక కాపీ డేటాబేస్‌ని క్రియేట్ చేస్తాం. అది సినారియో. ఈ సినారియో మాట్లాడుకునే ముందు మనం ఒక చిన్న రీస్టోర్ కమాండ్ గురించి మాట్లాడుకోవాలి. లెట్ మీ స్టార్ట్ దట్. సో, ఇవన్నీ రీస్టోర్ కమాండ్సే గదా! ఓకే. వెరీ గుడ్. ఓకే. సో, హరి అనే ఒక డేటాబేస్ ఉంది. దాన్ని నేను బ్యాకప్ తీసుకున్నా మల్టిపుల్ టైమ్స్. ఓకే. రవి అనే డేటాబేస్‌ని బ్యాకప్ తీసుకున్నా. సో, బ్యాకప్ స్టేట్మెంట్ చెప్పండి నాకు. ఫుల్ బ్యాకప్ స్టేట్మెంట్. బ్యాకప్ బ్యాకప్ డేటాబేస్ డేటాబేస్ నేమ్, డేటాబేస్ నేమ్ టు డిస్క్ to disk equal to Path. path of the backup file. Ravi underscore full underscore today 15/11/2024 11:15.baq. Let me take this. Done. Okay. Pardon? Any issue? సో నేనేం చేస్తున్నా అంటే రవి అనే డేటాబేస్ ని డిలీట్ చేస్తున్నా. రీస్టోర్ చేయడానికి కమాండ్ చెప్పండి. రీస్టోర్ Restore డేటాబేస్ Restore database name from from disk equal to the same backup file path. వెరీ గుడ్. వర్క్ అయిపోయింది. సో ఇది నార్మల్ కండిషన్స్. నా దగ్గర 2 కండిషన్స్ ఎక్స్ట్రా కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1. యూజ్ ద రవి బ్యాకప్ ఫైల్. క్రియేట్ another database with Ravi underscore copy name. కండిషన్ 1 ఏంటి? ఈ బ్యాకప్ ఫైల్ వాడుకొని కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలి. అది రవి డేటాబేస్ కాదు, రవి కాపీ డేటాబేస్. ఓకే. ఎగ్జిస్టింగ్ డేటాబేస్ అలాగే ఉండాలి. మన దగ్గర రవి డేటాబేస్ ఉంది ఎగ్జిస్టింగ్ డేటాబేస్ లో. కావాలంటే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ డాట్ డేటాబేసెస్. సో కమాండ్ వైజ్ మీరు డేటాబేస్ లిస్ట్ చెక్ చేయాలంటే ఇది. డేటాబేస్ లో ఏమున్నాయి? రవి డేటాబేస్ ఉంది. వెరీ గుడ్. నాకు ఇప్పుడు రవి కాపీ డేటాబేస్ కావాలి. కండిషన్ 1. కండిషన్ 2. యూజ్ రవి బ్యాకప్ ఫైల్. క్రియేట్ డేటాబేస్ ఇన్ అదర్ ఇన్స్టాన్స్. ఓకే. సో 2 కండిషన్స్ చూద్దాం. కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2. సో కండిషన్ నెంబర్ 2 ఫస్ట్ చూద్దాం. మన దగ్గర బ్యాకప్ ఉంది కదా. ఓకే. వెరీ గుడ్. ఫస్ట్ ఏం చేయాలి? సో రవి బ్యాకప్ ఫైల్ యూజ్ చేసి ఇన్స్టాన్స్ 5 లో మనకు రవి డేటాబేస్ లేదు. నేను ఇన్స్టాన్స్ 5 లో రవి డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి? ఎనీ గెస్? ఇక్కడ డేటాబేస్ రవి అని ఒకటి క్రియేట్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి పాత్లో నుంచి తీసుకొచ్చి మన ఫైల్స్ అన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తే సరిపోద్దన్నా. థాట్ ఈస్ గుడ్. బట్ సినారియో ఆ ప్రాసెస్ లేదు SQL సర్వర్ లో. ఓకే. సో మీరు చెప్పేది ఏంటంటే ఇంటిగ్రేషన్ టైంలో వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ లో మనం మన ఆన్ ప్రైమ్ డేటాని క్లౌడ్ లోకి పంపించాలి.
సో అక్కడ ఒక హ్మ్. డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ డేటాబేస్ ఉంటది. సేమ్ నేమ్‌తో అక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడి నుంచి హ్మ్. అక్కడికి మొత్తం ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఆ! కానీ ఇక్కడ ఆ సినారియో వర్క్ అవ్వదు. సో మీరు బ్యాకప్ ఫైల్ వాడి రీస్టోర్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. ఓకే. రీస్టోర్ ఎలా చేయాలి? సో రీస్టోర్ కమాండ్ మీకు తెలుసు. ఓకే. సో రీస్టోర్ కమాండ్ ట్రై చేద్దాం. వాట్ ఈస్ రీస్టోర్ కమాండ్? సో రీస్టోర్ కమాండ్ చెప్పండి. వేర్ ఆర్ వి? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఏ డేటాబేస్? ఏ మాస్టర్‌లో ఇన్‌స్టాన్స్‌లో ఉన్నాం. ఉన్నాం? ఏ ఇన్‌స్టాన్స్‌లో ఉన్నాం? ఇన్‌స్టంట్ 5లో ఉన్నాం. ఓకే. ఇన్‌స్టాన్స్ 5లో మనం క్రియేట్ చేయాలి. వెరీ గుడ్. సో క్రియేట్ స్టేట్మెంట్ చెప్పండి. రీస్టోర్ స్టేట్మెంట్. రీస్టోర్ డేటాబేస్. రీస్టోర్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ హరి. రవి. రవి. ఆ! రవి. ఓకే. ఫ్రమ్ ఫ్రమ్ దిస్ ఈక్వల్ టు ఆ పాత పాత్. ఎక్కడ ఉందో తెలియదు మనకి. ఎక్కడదే ఉందో ఎలా తెలుసుకోవాలి? ఇన్‌స్టెన్స్ 6లోకెళ్ళి ఇన్‌స్టాన్స్ 6లోకెళ్ళి ఓకే. నేను ఇన్‌స్టాన్స్ 6లో ఉన్నాను. చెప్పండి. మన ఇది ఉంది కదన్న హెడర్ ఓన్లీ. ఓకే. రిస్టోర్ హెడర్ ఓన్లీ రీస్టోర్ వాడతాం. హెడర్. రిస్టోర్ హెడర్ ఓన్లీ రవి ఫ్రమ్ దిస్. ఓకే. మళ్ళీ పాత్ కావాలి కదా మనకి. అది అక్కర్లేదు. సో ఆ ఫైల్ బ్యాకప్ ఫైల్ పాత్ అయితే కావాలి కదా మనకి. అవునన్న. ఓకే. ఎలా తీసుకుంటాం? అవి బ్యాకప్ మీడియా ఫ్యామిలీ అవి ఉన్నాయి. బ్యాకప్ సెట్ ఉన్నాయి కదా! వెరీ గుడ్. వెరీ గుడ్. బ్యాకప్ మీడియా ఫ్యామిలీ, బ్యాకప్ సెట్ ఆ! ఆ 2 టేబుల్స్‌లో ఉంటది డేటా. ఓకే. హ్మ్. సో లెట్ మీ ఓపెన్ దట్ command. So we have already those command. ఓకే. సో మనకి ఈ ఇన్‌స్టాన్స్‌లో ఈ 2నే ఉన్నాయి. సో మనం ఏ ఇన్‌స్టాన్స్‌లో చెక్ చేయాలి? i6లో చెక్ చేయాలి. Where is i6? Here it is. So this is instance 6. Check here. Execute. Sorry. సో ఇప్పుడు మనకు రవి అనే డేటాబేస్ పాత్ ఎక్కడుందో తెలుస్తది. ఇది రవి డేటాబేస్. దిస్ ఈస్ ద పాత్. కాపీ దిస్, గో హియర్. సో ఇప్పుడు మనకు పాత్ అనేది తెలిసింది. దిస్ ఈస్ ద పాత్. ఎగ్జిక్యూట్ దిస్. సో ఫస్ట్ రీస్టోర్ హెడర్ ఓన్లీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైనా ఇష్యూస్ ఉంటే మనకు తెలుస్తాయి. ఇష్యూస్ ఏంటి? సో ఈ ఫోల్డర్ మనం ఇన్‌స్టాన్స్ 5లో ఉన్నాం. ఈ బ్యాకప్ ఫైల్ ఇన్‌స్టాన్స్ 6లో ఉంది. సో డిఫరెంట్ ఫోల్డర్‌లో ఉంది. ఆ ఫోల్డర్‌కి మనకు పర్మిషన్స్ లేవు. సో ఇలాంటి ఇష్యూని ఫేస్ చేయడానికి ఏంటంటే ఈ i6లో ఉన్న ఫైల్‌ని i5 ఇన్‌స్టాన్స్‌లోకి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం? జస్ట్ కాపీ పేస్ట్. సో మనం i6లో ఉంది రవి బ్యాకప్. రిఫ్రెష్ ఇట్. రవి బ్యాక్. కాపీ దిస్. సో నేను i5కెళ్తున్నా. ఇన్‌స్టాన్స్ 5. ఎంఎస్ సీక్వెల్ బ్యాకప్. సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. వెరీ గుడ్. సో నాకు బ్యాకప్ ఫైల్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే రీస్టోర్ చేస్తా. ఎలా రీస్టోర్ చేయాలి? సో ఇక్కడ సింపుల్ i5 పెట్టండి సరిపోతుంది. సో ఫోల్డర్ స్ట్రక్చర్ చేంజ్ చేస్తున్నా. మీకు కావాలంటే ఈ ఫోల్డర్ కాపీ చేసుకోండి, చెక్ చేసుకోండి సేమ్ ఉంటది. సి ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, MS16, MS SQL సర్వర్ 2000
22 I5. ఓకే, I5 MS SQL బ్యాకప్ రవి ఫుల్ బ్యాక్. సో ఫోల్డర్ స్ట్రక్చర్ చేంజ్ చేశా. ఎక్కడ ఉందో దీనికి ఎగ్జాక్ట్ గా చెప్పాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. స్టిల్ ఇట్ కాంట్ ఓపెన్. దట్ మీన్స్ MS16. Okay, let me copy this. I5 లోనే ఉంది. వెరీ గుడ్. Restore header is terminating. ఓకే, ఫోల్డర్ కి పర్మిషన్స్ ఇచ్చి చెక్ చేద్దాం. ఐడియల్లీ ఇట్ షుడ్ వర్క్. సెక్యూరిటీ ప్రాబ్లం అయి ఉంటదన్న అక్కడ. అది సెక్యూరిటీ ప్రాబ్లమే. ఫోల్డర్ కి పర్మిషన్స్ లేవు. సో గో టు బ్యాకప్ ఫోల్డర్, MS16 టోటల్ MS SQL, గో టు ప్రాపర్టీస్. సో రియల్ టైమ్ లో సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే మనం విండోస్ టీమ్ ని అడ్మిట్ కన్సల్ట్ అవుతాము. సో వాళ్ళు నెసరీ పర్మిషన్స్ ఇస్తారు. డెమో పర్పస్ నేను ఎవరు అని ఇచ్చేస్తున్నాను. Ideally, it should work. Cannot open I5. ఫైల్ సెక్యూరిటీకి కూడా ఒకసారి చేంజ్ చేయండి. ఇది MS SQL కదా, ఇందు లోపల ఉండే వీటన్నిటికీ ఆటోమేటిక్ గా వచ్చేసి ఉండాలి పర్మిషన్స్. ఓకే, సో ఓకే, ఈ ఫోల్డర్ కి లేదు. వెరీ గుడ్. I5 కి ఇచ్చాను. ఇది బయట ఉంది, ఈ ఫోల్డర్ లోపల లేదు. సో ఎడిట్, యాడ్ everyone, click on OK. Now let's see this. Execute. Still ఒకసారి రిఫ్రెష్ చేయండి అన్న సరిపోద్ది నాకు తెలిసి. ఈ పాటికి వచ్చేసి ఉండాలి ఇది. ఓకే, గ్రాఫికల్ గా ట్రై చేద్దాం. నా పాయింట్ ఏంటంటే ఇది నార్మల్ గా రీస్టోర్ చేసినా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫోల్డర్ పర్మిషన్స్ వల్ల కాదు. Let me check it. Cannot open backup device. ఈ పాయింట్ అనకూడదు. ఓకే, సో ఓకే, ఈ పేరు లేదు, రవి ఫుల్ BAK. వెరీ గుడ్. మనం రాంగ్ ఫైల్ వాడుకుంటాం. మన ఫైల్ నేమ్ ఏంటి? రవి BAK. ఓకే, మనం రాంగ్ ఫైల్ తీసుకున్నాం. ఆ ఫోల్డర్ అది లేదు, ఆ బ్యాకప్ ఫైల్ అని చెప్తుంది. సో హియర్ మనం తీసుకోవాల్సిన బ్యాకప్ ఏంటి? రవి ఫుల్ బ్యాకప్. ఇది తీసుకోవాలి. 2024 11/15. కాపీ దిస్. నౌ గో ఓవర్ హియర్. ఇప్పుడు వర్క్ అవుతుంది. చిన్న మిస్టేక్ ఉంటుంది, మనం ఫైండ్ అవుట్ చేయకపోతే అది బాగా ఇబ్బంది పెడుతుంది. ఓకే, నౌ లెట్స్ సీ దిస్. వచ్చిందా? సో ఫైల్ 1 ఉందా, బ్యాకప్ సెట్ ఒకటే ఉందా, రీస్టోర్ హెడర్ ఓన్లీ వర్క్ అయింది. సో ఇది కూడా వర్క్ అవ్వాలి. ఏమంటుంది? సో ఫస్ట్ థింగ్ ఇది ఏమంటుందో వదిలేండి. ఎర్రర్ అయితే వచ్చిందా? ఇది వర్క్ అవ్వలేదు. వర్క్ అవ్వలేదు కదా, అయిందా? అవ్వలేదు. ఓకే, సేమ్ కమాండ్ మనకి ఇక్కడ వర్క్ అయింది. చూడండి, సేమ్ కమాండ్ మనం రీస్టోర్ చేస్తే ఇక్కడ వర్క్ అయింది, కానీ అక్కడ వర్క్ అవ్వలేదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్, మనం ఇదే డేటాబేస్ ని యూజ్ చేసి రవి కాపీ అని ఇంకొకటి కండిషన్ 2 అయిపోయిందా చెక్ చేసాం. యూజ్ రవి బ్యాకప్ ఫైల్ టు క్రియేట్ డేటాబేస్ ఇన్ అనదర్ ఇన్స్టాన్స్ లో వర్క్ అవ్వలేదు. ఓకే, సేమ్ ఇన్స్టాన్స్ లోనే వేరే పేరుతో డేటాబేస్ క్రియేట్ చేయాలి. యూజ్ రవి బ్యాకప్ ఫైల్ ఇన్ సేమ్ ఇన్స్టాన్స్, క్రియేట్ అనదర్ డేటాబేస్. సో ఇది ట్రై చేద్దాం. సో
వాట్ ఈస్ ద రీస్టోర్ స్టేట్మెంట్? కండిషన్ నెంబర్ 1. చెప్పండి రీస్టోర్ స్టేట్మెంట్ చెప్పండి. రీస్టోర్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ అనదర్ నేమ్ Ravi రవి copy కాపీ from from disk disk equal to path path. of the file. Okay, let me execute this. ఏమంటుంది? సేమ్ ఎర్రర్. ఈ ఎర్రర్ సేమ్. చూడండి. యాక్సెస్ ఫైల్ డినైడ్. ఓకే, ఇక్కడ యాక్సెస్ ఫైల్ రాలేదు కానీ సేమ్ ఎర్రర్ ఇది. సో ఎర్రర్ ఏంటంటే గో టు రవి డేటాబేస్, రిఫ్రెష్ హియర్, రవి ప్రాపర్టీస్. ఓకే, ఈ ఎండిఎఫ్ ఫైల్ నేమ్ ఏంటి? రవి అన్న. రవి. ఓకే, సో ఈ ఎండిఎఫ్ ఫైల్ నేమ్ రవి, అక్కడ కూడా రవి అనే ఎండిఎఫ్ తో కొత్త ఫైల్ క్రియేట్ అవుతే వర్క్ అవుతుందా? అక్కడ ఏమవ్వాలి? రవి కాపీ ఎండిఎఫ్ కావాలి, అవునా? ఎస్. మనం ఎక్కడైనా మెన్షన్ చేసామా రవి కాపీ ఎండిఎఫ్ తీసుకో అని చెప్పి? చేయలేదు. సో అందుకే కాన్ఫ్లిక్ట్ వస్తా ఉంది. ఓకే. ద ఫైల్ ravi.mdf cannot be overwritten. It is being used by Ravi database. ఎర్రర్ చదివితే 90% సొల్యూషన్ వచ్చేస్తుంది. ఫైల్ రవి కెనాట్ బి రీస్టోర్డ్ హియర్. ఏమంటుంది? ఇదే చెప్తుంది మనకు. సో ఏంటి ఎర్రర్ ఏం చెప్తుంది? యూజ్ విత్ మూవ్ టు ఐడెంటిఫై ఏ వ్యాలిడ్ లొకేషన్ ఫర్ ద ఫైల్. లొకేషన్ ఫర్ ద ఫైల్ అంటే సో మనం ఇక్కడ చూసాం కదా ఇందాక, ప్రాపర్టీస్ లోకి వెళ్ళాం, ఫైల్స్ లోకి వెళ్ళాం. సో ఫైల్ లొకేషన్ అంటే ఓఎస్ లాంగ్వేజ్ లో ఇది ప్లస్ ఇది రెండు కలపాలి. సో ఫైల్ లొకేషన్ యాజ్ పర్ ఓఎస్ లాంగ్వేజ్. అదే సీక్వెల్ లాంగ్వేజ్ లో ఇది ఒక్కటే, లాజికల్ నేమ్ ఒక్కటిస్తే సరిపోతుంది. ఓకే, సో నౌ ఐఎమ్ టేకింగ్ ఫుల్ ఫైల్, ఓఎస్ ఫైల్ నేమ్ ravi.mdf. సో ఇది ఫైల్ లొకేషన్. అర్థమైందా? ఈ ఫైల్ లొకేషన్ వర్క్ అవ్వదు. మనకి ఏ ఫైల్ లొకేషన్ కావాలి? ravi_copy.mdf కావాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా? సో మనకి రవి అనే డేటాబేస్ ఆల్రెడీ ఉంది. రవి అనే డేటాబేస్ ఆల్రెడీ ఉండగా సేమ్ బ్యాకప్ ఫైల్ తీసుకొని మీరు ravi.mdf ని క్రియేట్ చేయలేరు. ఎందుకు క్రియేట్ చేయలేరు? చూడండి, మనకు రీస్టోర్ హెడర్ ఓన్లీ కమాండ్ తెలుసు కదా. రీస్టోర్ హెడర్ ఓన్లీ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఈ బ్యాకప్ ఫైల్ ని చెక్ చేద్దాం. సో ఎన్ని బ్యాకప్ సెట్లు ఉన్నాయి ఇందులో? ఓన్లీ 1 బ్యాకప్ సెట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? రీస్టోర్ ఫైల్ లిస్ట్ ఓన్లీ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఫర్. సో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇందులో? 2 ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ లిస్ట్ ఏంటి? ఇది లొకేషన్, ఫిజికల్ నేమ్. ఇది ఫిజికల్ నేమ్, ఇది లాజికల్ నేమ్. ఈ ఫిజికల్ నేమ్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉంది. ఎక్కడ ఉంది? i16 లో MS SQL లో డేటా ఫోల్డర్ లో ravi.mdf ఉంది. ఓకే, సో లెట్ మీ గో దేర్. i16 డేటా ఫోల్డర్ ravi.mdf ఆల్రెడీ ఉంది. మీరు కొత్త డేటాబేస్ క్రియేట్ చేస్తే మళ్ళీ ravi.mdf యాక్సెప్ట్ చేయదు. సేమ్ నేమ్ ఉండకూడదు కదా సెకండ్ టైము. సో డేటాబేస్ క్రాష్ అవుతుంది, అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీరు క్రియేట్ చేసేటప్పుడు రవి copy.mdf క్రియేట్ చేయాలి. అర్థమైందా? ఈ బ్యాకప్ ఫైల్లో రవి MDF ఉంది.
రవి ఎండిఎఫ్ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర రవి ఎండిఎఫ్ ఉంది ఇక్కడ ఫిజికల్ గా. సో నెక్స్ట్ మీరు ఇంకో ఎండిఎఫ్ క్రియేట్ చేయాలంటే వేరే పేరుతో క్రియేట్ చేయాలి. అది మనం మెన్షన్ చేయాలి. Yes. ఎలా మెన్షన్ చేయాలి? Yes. యూజ్ విత్ మూవ్ అని చెప్పారు. విత్ మూవ్ వాడమని చెప్పారు. ఓకే, మనం విత్ మూవ్ వాడదాం. సో ఇది రీస్టోర్ కమాండ్ కదా. విత్ మూవ్, వాట్ ఈస్ ద లాజికల్ నేమ్? లాజికల్ నేమ్ ఏంటి? రవి అన్న. రవి టు ఎక్కడికి మూవ్ చేయాలి? సో రవి కాపీకి. కాపీ. ఎస్. అర్థమైందా కాన్సెప్ట్? సో అన్ని ఫైల్స్ వచ్చేసినట్టేనా మనకి ఇక్కడ? మనకు ఇక్కడ అన్ని ఫైల్స్ ప్రైమరీ ఫైల్ ఒకటే వచ్చింది కదనా? డేటా ఫైల్ వచ్చింది. డేటా ఫైల్ మాత్రమే వచ్చింది కదా. సో లాగ్ ఫైల్ ని కూడా మూవ్ చేయాలి. మూవ్ ఆల్రెడీ విత్ మెన్షన్ చేసాము. లాగ్ ఫైల్ నేమ్ ఏంటి? రవి లాగ్ అండర్స్కోర్ రవి అండర్స్కోర్ లాగ్ టు ఎక్కడికి మూవ్ చేయాలి? కాపీ ఆఫ్ దట్. ఇందులో మనం కాపీ అని మెన్షన్ చేసుకోవాలి. అంతే. సో సేమ్ ఫైల్ నేమ్ తో ఇంకొక డేటాబేస్ మనం క్రియేట్ చేయలేము. వి నీడ్ అనదర్ ఫైల్ నేమ్. ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ రెడ్ కలర్ ఎక్కడైనా వచ్చిందంటే అండర్లైన్, దాని అర్థం ఈ సింటాక్స్ లో ఏదో ఎర్రర్ ఉంది అని. సో ఎర్రర్ ఏంటంటే ఫైల్ కి మధ్యలో కామా ఉండాలి. ఇప్పుడు రెడ్ లైన్ పోయిందా? సో మళ్ళీ అండర్లైన్ వస్తుంది చూడండి, కామా తీసేస్తాం. సో ఇది ఎర్రర్. ఎస్ సార్. ఈ ఎర్రర్ ని మనం రెక్టిఫై చేయాలంటే ఇక్కడ ఏదో మిస్ అయింది, కామా పెడితే సెట్ అవుతుంది. ఓకే, నౌ లెట్ మీ రీస్టోర్ దిస్. మనం ఏం చేసాం? విత్ మూవ్ వాడాం. ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ మూవ్ వాడి, సో లాజికల్ నేమ్ ఇది, దాన్ని ఈ లొకేషన్ కి చేంజ్ చేయండి అని చెప్పాం. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. డన్, కంప్లీట్ అయిందా? రిఫ్రెష్ దిస్. సో రవి కాపీ డేటాబేస్ వచ్చిందా? ఎస్ అన్న. ఓకే, ద థింగ్ ఈస్ వీ హ్యావ్ చేంజ్డ్ ద లాజికల్ నేమ్స్. ఓకే, రవి కాపీ డేటాబేస్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఫైల్ లిస్ట్ లోకి వెళ్తున్నా. లాజికల్ నేమ్స్ ఏమున్నాయి? రవి లాగ్. ఓకే, రవి డేటాబేస్ కి లాజికల్ నేమ్స్ ఏమున్నాయి? అవే ఉంటాయి కదా రవి లాగే ఉంటాయి. సో టేక్ అవే ఈస్ సో బోత్ డేటాబేస్ హ్యావ్ సేమ్ లాజికల్ నేమ్. ఎందుకు? ఒకే బ్యాకప్ ఫైల్ నుంచి క్రియేట్ చేసాం. అంటే డేటాబేస్ లో మీరు ఎన్ని పేర్లైనా మార్చుకోండి, డేటాబేస్ కి ఎన్ని లొకేషన్స్ లో అయినా, అడిషనల్ వేరే ఇన్స్టెన్స్ లో అయినా రిస్టోర్ చేయండి, లాజికల్ నేమ్ నెవర్ చేంజెస్. లాజికల్ నేమ్ అదే ఉంటుంది. చేంజ్ ఎక్కడ వస్తుంది? ఫిజికల్ నేమ్ చేంజెస్. ఫిజికల్ నేమ్ రవి కాపీ ఎండిఎఫ్. అర్థమైందా? ఈ ఫిజికల్ నేమ్ రవి ఎండిఎఫ్ ఉంది. సో ఇక్కడ రవి కాపీ ఎండిఎఫ్ ఉంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ అన్న. ఓకే, సో లాజికల్ నేమ్, physical name. Logical name relates to, it will follow SQL Server. Physical name follows Windows OS naming convention. సో మనం సేమ్ డేటాబేస్ ని, సేమ్ బ్యాకప్ ఫైల్ ని ఇంకో డేటాబేస్ గా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? విత్ మూవ్ ఆప్షన్ వాడాలి. ఓకే, సో కండిషన్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. కండిషన్ నెంబర్ 2, వాట్ ఈస్ కండిషన్ నెంబర్ 2? యూజ్ రవి బ్యాకప్ ఫైల్, క్రియేట్ డేటాబేస్ ఇన్ అనదర్ ఇన్స్టెన్స్. సో మనకి ఇక్కడ వర్క్ అవ్వలేదు. సో రీస్టోర్ డేటాబేస్ నేమ్ రవి ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు అని కొట్టాము. ఇది వర్క్ అవ్వలేదు ఇక్కడ. ఎందుకు వర్క్ అవ్వలేదు? సేమ్ ఇష్యూ ఏంటి? యూజ్ విత్ మూవ్. సో కండిషన్ నెంబర్ 2 విత్ మూవ్. ఓకే, ఇక్కడ ఫైల్ లిస్ట్ ఓన్లీ కొడతాను. ఫైల్ లిస్ట్ ఓన్లీ కొట్టినప్పుడు మనకు అందులో ఉన్న ఫైల్స్ లిస్ట్ వచ్చేస్తుంది. ఎగ్జిక్యూట్ దిస్. ఓకే,
సో రవి అనే ఫైల్ లాజికల్ నేమ్ టు ఎక్కడికి మూవ్ చేయాలి? i5కి మూవ్ చేయాలి. సో ఇక్కడ బ్యాకప్ కాదు, డేటా ఫోల్డర్. సో ఇక్కడ ravi.mdf. ఇక్కడ కాపీ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మనం వేరే ఇన్స్టాన్స్ లో రిస్టోర్ చేస్తున్నాం. సేమ్ నేమ్ తో కూడా ఇవ్వచ్చు. ఎనీ డౌట్స్? అన్న మనం ఇప్పుడు i5 లోనే ఉన్నాం కదనా? ఒకసారి ఎక్కడ ఉన్నామో చూడండి. i5 లోనే ఉన్నాం కదా. ఓకే, i5 లో లేదు కదా రవి డేటాబేస్, i5 లో లేదు, i6 లో ఉంది. డోంట్ కన్ఫ్యూజ్. ఇది ఈ సెషన్ i6, i5. ఓకే, ఈ సెషన్ ఇది i6. ఓకే అన్న. ఓకే. సో మనకు i6 లో ఉండింది, ఇందాక i6 లో చెక్ చేసాం. ఇప్పుడు మనం i5 లో రిస్టోర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ చూడండి ఏముందో. బ్యాకప్ ఫైల్ ఎక్కడుంది? ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ లో ఇక్కడ ఏముంది? i6 లో ఉందన్న. ఇప్పుడు i5కి మూవ్ చేస్తున్నాం మనం. ఓకే ఓకే. i6 లో ఉంది బ్యాకప్ ఫైల్. ఎస్. దాన్ని మనం i5కి మూవ్ చేస్తున్నాం. ఓకే, ఎనీ డౌట్స్? కమా మూవ్, దేన్ని మూవ్ చేసుకున్నాం? రవి లాగ్ ఫైల్ టు ఎక్కడికి మూవ్ చేయాలి? సో ఇదే కాపీ దిస్, ఇందులో ఫోల్డర్ స్ట్రక్చర్ చేంజ్ చేస్తాం. ఇక్కడ i6 ఉంది, i5 పడింది. దట్స్ ఇట్. రవి లాగ్ ఎల్డిఎఫ్. నేమ్స్ ఏం చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఇన్స్టాన్స్, సేమ్ ఇన్స్టాన్స్ కాదు. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. కంప్లీట్ అయిందా? గో టు ఎఫెక్ట్. సో రిఫ్రెష్ దిస్. డేటాబేస్ రవి వచ్చిందా? ఇందులో వచ్చింది. సో మీరు ఎప్పుడైనా 2 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1. వాట్ ఈస్ కండిషన్ నెంబర్ 1? సేమ్ ఇన్స్టెన్స్ లో వేరే నేమ్ తోటి మన ఫుల్ బ్యాకప్ సేమ్ రికవర్ ఇన్స్టాన్స్ చేసాం, లో సేమ్ రిస్టోర్ చేసాం. బ్యాకప్ రీప్లేస్ చేయకుండా వర్క్ అవ్వదు. డూప్లికేట్ బ్యాకప్ తీయాలంటే, డూప్లికేట్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే సేమ్ నేమ్ తో వర్క్ అవ్వదు. యూ నీడ్ టు యూజ్ విత్ మూవ్. ఏం మూవ్ చేస్తాము? ఫైల్ నేమ్స్, అందులో ఉన్న డేటా ఫైల్స్, లాగ్ ఫైల్స్ మూవ్ చేయాలి. కండిషన్ నెంబర్ 2. వేరే ఇన్స్టాన్స్ లో సేమ్ బ్యాకప్ ఫైల్ మనము అక్కడ రిస్టోర్ చేయాలన్నా విత్ మూవ్ ఆప్షన్ వాడాలి. ఓకే, సో వేరే ఇన్స్టాన్స్ లో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇన్స్టాన్స్ లోకి వెళ్తున్నాం, i5 లోకి వెళ్ళాం. సో సేమ్ బ్యాకప్ ఫైల్ యూజ్ చేసి రవి కాపీని క్రియేట్ చేయాలి. గ్రాఫికల్ గా చేస్తా చూడండి. రైట్ క్లిక్, రిస్టోర్ డేటాబేస్, డివైస్. ఆ బ్యాకప్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళండి, యాడ్. ఓకే, రవి బిఏకే, క్లిక్ ఓకే, క్లిక్ హియర్ ఓకే. సో క్లిక్ ఓకే. నేను ఓకే కొడితే అది వర్క్ అవ్వదు, ఎందుకు? సేమ్ నేమ్ తో ఆల్రెడీ రవి ఉంది. నేనేం చేయాలంటే ఫైల్స్ వెళ్ళి రీలొకేట్ ఫైల్స్ టు ఫోల్డర్ ఉండాలి. సో ఈ ఆప్షనే మనం విత్ మూవ్ ఆప్షన్. రీలొకేట్ కొట్టామనుకోండి ఏమవుతుంది? సో నేమ్స్ చేంజ్ అవుతాయి. ఈ రవి ఎండిఎఫ్ ఉంది కదా, రవి కాపీ ఎండిఎఫ్ అవుతుంది, రవి లాగ్ ఎల్డిఎఫ్ అవుతుంది, రవి కాపీ ఎల్డిఎఫ్, లాగ్ ఎల్డిఎఫ్ అవుతుంది. ఓకే, ఆప్షన్స్. ఓకే, సో టైల్ లాగ్ బ్యాకప్ తీసుకోవాలా అని అడుగుతుంది, అక్కర్లేదు, నాట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు నేను స్క్రిప్ట్ అవుట్ చేస్తా, చూడండి ఏం జరుగుతుందో. రిస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు పాత్. నాకు ఈ పాత్ అంత అక్కర్లేదు. ఓకే, విత్ ఫైల్ 1 అక్కర్లేదు, ఎందుకంటే మనకు ఒక సింగిల్ ఫైలే ఉంది. మూవ్ రవి టు దిస్ లొకేషన్.
comma, move Ravi log to this location. No unload అక్కర్లేదు, stats file. Am I audible? అన్న ఓకే. Yes, అన్న. నేను ఆ వాట్సాప్ కాల్ తర్వాత కాల్ కట్ అయిపోయింది. సో నేను మాట్లాడుతూనే ఉన్నాను. రన్ అవుతూనే ఉన్నాం ముందుకి. ఓకే. సో లెట్ మీ క్విక్లీ రికాప్. మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం? ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని ఎంతవరకు మాట్లాడుకున్నామా? Yes, అన్న. ఓకే. సో నేను ఇది ఎగ్జిక్యూట్ చేశానా మీరున్నప్పుడే? స్క్రీన్ షేర్ చేయట్లేదన్న ఒకసారి. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. Screen Let me share share చేయండి. this. Is it now? సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయక ముందు కట్ అయిందా? కాల్ చేసిన తర్వాత కట్ అయిందా? మనం స్క్రిప్ట్ తీసినాం కదన్నా గ్రాఫికల్ గా అక్కడ స్క్రిప్ట్ Okay. అవుట్ తీసినారు. సో ఓకే. ఓకే. ఇక్కడ సో ఇంకా ఈ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ చేయలేదు. ఈ స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అని అడిగా. ఇది వర్క్ అవ్వదు. నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశా, మీరు ఉన్నారనుకొని. ఎందుకు వర్క్ అవ్వదు? ఎందుకు వర్క్ అవ్వదంటే ఆల్రెడీ రవి డేటాబేస్ ఉంది. సో సేమ్ రవి డేటాబేస్ ఉన్నప్పుడు మళ్ళీ రవి అనే పేరుతో రాదు, అవునా? అవునన్న. ఎస్ అన్న, సేమ్ నేమ్ తో రాదు. ఓకే. సో మనం ఏం చేయొచ్చు? రవి కాపీ అని పెట్టచ్చు. ఇక్కడ కూడా రవి కాపీ పెట్టాలి, ఇక్కడ కూడా రవి కాపీ పెట్టాలి. ఇప్పుడు మీకు ఇది వర్క్ అవుతుంది. సో డూప్లికేట్ డేటాబేస్ ని క్రియేట్ చేయాలంటే విత్ మూవ్ ఆప్షన్ వాడాలి. దీనికోసమే ఇంతసేపు మనం టైం వేస్ట్ చేసాము. మీకు అర్థమైందా కాలేదా కాన్సెప్ట్? అర్థమైందన్న. అర్థమైంది. సో నెక్స్ట్ మూవ్ టు పాయింట్ ఇన్ టైం రికవరీ. సో పాయింట్ ఇన్ టైం రికవరీ. సో ఇది ఫ్రైడే అని చూపిస్తుంది. నాకు ఎప్పుడో తెలియదు. నా ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ లో ఎవరో నాకు ఒక టేబుల్ ని డిలీట్ చేశారు. ఓకే, దాన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో కండిషన్ సినారియో ఏంటి? సో రన్నింగ్ లో ఉన్న డేటాబేస్ లో నాకు ఎక్కడో ఒక టేబుల్ మిస్ అయింది. ఆ టేబుల్ ని మళ్ళీ రికవర్ చేయాలి. రికవర్ చేయాలంటే నేను ఏం చేస్తున్నా? సో హరి అనే డేటాబేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీబీఎస్ అనుకుందాం. జీబీఎస్ అనే ఒక డేటాబేస్ ఉంది. సో జీబీఎస్ లో ఒక టేబుల్ ఉండింది. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి పిఐటి, పాయింట్ ఇన్ టైం రికవరీ. పిఐటి టేబుల్. పిఐటి టేబుల్. ఈ పిఐటి టేబుల్ సమ్ పాయింట్ లో డిలీట్ అయిపోయింది. ఎక్కడో డిలీట్ అయిపోయింది. ఎప్పుడు డిలీట్ అయింది, ఎక్కడ డిలీట్ అయిందో తెలియదు. 4-5 డేస్ తర్వాత చెక్ చేసుకున్నారు. నాకు ఆ టేబుల్ లేదని కంప్లైంట్ వచ్చింది. ఓకే. సో మనకి ఎక్కడ డిలీట్ అయిందో తెలుసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అది
5:00 డిలీట్ అయింది అనుకోండి. 5 PM. మనం ఎగ్జిస్టింగ్ డేటాబేస్ కాపీ ఒకటి ఉంటదిగా. బ్యాకప్ స్ట్రాటజీస్ ఉంటాయిగా మనకు రన్నింగ్ స్ట్రాటజీస్. ప్రతి కంపెనీలో బ్యాకప్ స్ట్రాటజీ ఉంటదిగా. యెస్ అన్న. సో, ఆ ఎగ్జాక్ట్ 5 PM వరకు మనము ఆ బ్యాకప్స్ యూజ్ చేసి కొత్త డేటాబేస్‌ని క్రియేట్ చేస్తాం. జీపీఎస్ కాపీ అని. సో, ఈ 5 PMకి డిలీట్ అయ్యుంటే మనము 4:59.59 సెకండ్స్‌కి రిస్టోర్ చేస్తాం. అప్పటికింకా డిలీట్ అవ్వలేదుగా. లేదు. లేదు. సో, ఏ ఆ టైంలో టేబుల్‌ని డిలీట్ మనం అయిందో మనకు తెలిసిద్దన్నా? అదే మన సినారియో. సో, దాన్ని ఎలా చేయాలో చూద్దాం. సో, అది ఏ టైంలో డిలీట్ అయిందో మనకు చెప్పలేదు. డిలీట్ చేసిన వాళ్ళు చెప్పలేదు. వాడు భయపడి ఉండొచ్చో, లేకపోతే చూసుకోలేదో, నేను డిలీట్ చేశా అని చెప్పలేదు. మిస్టేక్ జరిగింది. సో, మనం ఎగ్జాక్ట్‌లీ ఒక్క సెకండ్ ముందు వరకు దాన్ని రిస్టోర్ చేస్తే ఆ టేబుల్ వచ్చేస్తది. సో, ఆ పీఐటీ టేబుల్‌ని తీసుకొచ్చి అది ఎక్కడుంది ఇప్పుడు పీఐటీ టేబుల్ కాపీ డేటాబేస్‌లో ఉంది. అవునా? కాపీ డేటాబేస్‌లోనే కదా ఉంది. యెస్ అన్న. సో, ఈ పీఐటీ కాపీ డేటాబేస్‌లో ఉన్నది తీసుకొచ్చి మనము ఒరిజినల్ డేటాబేస్‌లో ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తాం. ఇది కండిషన్. సినారియో. అర్థమైందా సినారియో? ఓకే. అంటే మనం అది బ్యాకప్ తీసే ముందే కాపీ తీసి పెట్టుకోవాలన్నా ఇంకొకటి? సేమ్ అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ అవసరం బ్యాకప్‌ని వాడుకోవచ్చు కదా మనం. బ్యాకప్ ఓకే. స్ట్రాటజీస్‌లో మనకు ఆల్రెడీ ప్రతి ఫుల్ కంపెనీకి బ్యాకప్. ఆల్రెడీ ఎవ్రీ సండే ఫుల్ బ్యాకప్, ఎవ్రీ డే డిఫరెన్షియల్ బ్యాకప్ రన్ అవుతుంటాయి గదా! యెస్ అన్న. సో, మనం కొత్తగా తీసేదేం లేదు. సో, మీకు ఈ కన్‌ఫ్యూజన్ ఉంటదని నేను ఈరోజు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక సినారియో క్రియేట్ చేసి పెట్టా. సినారియో ఏంటంటే జీబీఎస్ డీబీ క్రియేట్ చేశా. ఓకే. ఇందులో ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ బ్యాకప్స్ ఉన్నాయి. ఎవరో డిలీట్ చేశారు. ఇక్కడి నుంచి మన వర్క్ స్టార్ట్ అయింది. స్టెప్ నంబర్ 1 ఎవరు డిలీట్ చేశారో కనుక్కోవాలంటే ఫస్ట్ ఏంటంటే డేటాబేస్ ప్రాపర్టీస్‌లోకి రైట్ క్లిక్ చేసి ఓకే. టాస్క్ జస్ట్ ఎ మినిట్ గో టు ప్రాపర్టీస్. రిపోర్ట్స్‌లో ఉంటదన్న అది డేటా. స్కీమా చేంజెస్ హిస్టరీ అని ఒక ఆప్షన్ ఉంటది. ఓకే. రైట్ క్లిక్ టాస్క్ రిపోర్ట్స్‌లో ఉండొచ్చు. ఓకే. రిపోర్ట్స్ స్కీమా చేంజ్. రెడీ. వెరీ గుడ్. స్కీమా చేంజెస్ హిస్టరీ. ఓకే. డేటాబేస్ రైట్ క్లిక్ గో టు రిపోర్ట్స్ స్కీమా చేంజెస్ హిస్టరీ. క్లిక్ చేసామా? ఓకే. ఈ స్కీమా చేంజెస్ హిస్టరీలో టేబుల్ డిలీట్ చేసినా, డేటాబేస్ డిలీట్ చేసినా, ఏదైనా యాడ్ చేసినా ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది. ఓకే. మనకి ఇష్యూ ఏంటి? పీఐటీ అని ఒక టేబుల్ ఉండాలి. అది డిలీట్ అయిపోయింది జీబీఎస్‌డీబీలో. ఓపెన్ దిస్. జీబీఎస్‌డీబీ ఇప్పుడు క్రియేట్ అయింది. క్రియేట్ అయిన డేట్ ఉంది. వెరీ గుడ్. పీఐటీ టేబుల్. పీఐటీ టేబుల్ ఎప్పుడు క్రియేట్ అయింది? ఓకే. ఇప్పుడు డ్రాప్ అయింది. సో, పీఐటీ టేబీ 1 క్రియేట్ అయింది. సో, పీఐటీ టేబుల్ అనేది మనకు కావాలి. ఇది ఎప్పుడు డ్రాప్ అయింది? ఎప్పుడు డ్రాప్ అయింది? 10:52కు డ్రాప్ అయింది ఈరోజు. 10:52కి డ్రాప్ అయింది ఈరోజు. ఎవరు డ్రాప్ చేశారు? హరి. జీహెచ్‌కే హరి. సో, మనం జీహెచ్‌కే హరికి ఒక మెయిల్ పెడతాం. హే హరి, వై యూ హావ్ డ్రాప్డ్ దిస్ టేబుల్? ఈస్ ఇట్ బై ఓవర్‌సైట్ ఆర్ ఈస్ ఇట్ వాంటెడ్‌లీ డన్ డిలీటెడ్ దిస్ టేబుల్? సో, వాళ్ళ మేనేజర్‌కి ట్యాగ్ చేసి ఎక్స్‌ప్లనేషన్ అడుగుతాం. మీరు డ్రాప్ చేయకూడదు. చేశారు. ఇది ఇంపార్టెంట్ టేబుల్. ఓకే. తర్వాత వాళ్ళ మేనేజర్ తను వచ్చి ఓకే. ఇదేదో ఓవర్‌సైట్‌లో అయిపోయింది. దీన్ని రికవర్ చేయండి అని అడిగితే ఓకే. నెక్స్ట్ టైమ్ డోంట్ డూ థట్. అసలు డెవలపర్‌కి డ్రాప్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా డ్రాప్ పర్మిషన్ తీసేయాలి. ఓకే. డ్రాప్ పర్మిషన్, నెసెసరీ పర్మిషన్, రీడ్ పర్మిషన్ ఒక్కటే పెట్టేసి మిగిలినవన్నీ లాగేస్తాం. లాగేసి దీన్ని రికవర్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టైమ్ ఎంత ఇక్కడ? 10:52 సెకండ్స్. 10:52. టైమ్ ఎంత? 10:52 సెకండ్స్ సేమ్ అన్న. సేమ్ టైమ్‌లో ఒక టేబుల్ డిలీట్ అయింది.
ఇంకో టేబుల్ క్రియేట్ అయింది. ఓకే. సో మనం సేమ్ టేబుల్ ఈ టైం వాడితే ఈ టైంలో ఆల్రెడీ డ్రాప్ అయిపోయి డిలీట్ అయిపోయింది. కొత్త టేబుల్ వస్తుంది కానీ పాత టేబుల్ రాదు. దీన్ని ఎలా రికవర్ చేయాలో చూద్దాం. సో సినారియో అర్థమైంది కదా మీకు? ఈ టైంకి టేబుల్ డిలీట్ అయిందని అర్థమైంది. అర్థమైందా? ఎస్ అన్న. ఓకే అన్న. టైం నోట్ చేసుకుంటా. కాపీ దిస్ 10:00:52. కమ్ హియర్. సో ఇదంతా సినారియో క్రియేట్ చేయడానికి వాడిన స్టేట్మెంట్స్ మీకు పంపిస్తాను. ఓకే. సో మనం రీస్టోర్ చేయాలి. ఆ డేటాబేస్ ని రీస్టోర్ చేయాలంటే మనకేం కావాలి? ఫస్ట్ బ్యాకప్ కావాలి కదన్నా. ఏం బ్యాకప్? ఆ డేటాబేస్ యొక్క బ్యాకప్. ఓకే. ఏ బ్యాకప్ చెప్పండి? ఫుల్ అదే సో లేటెస్ట్ ఫుల్ బ్యాకప్. రీసెంట్ ఫుల్ బ్యాకప్. ఎస్. సో మన టైం ఎప్పుడు? 10:00:52 సెకండ్స్. సో ఈ టైం వరకు మనకు డేటాబేస్ ని రీస్టోర్ చేయాలి. ఓకే. సో ఈ టైం నుంచి రీసెంట్ ఫుల్ బ్యాకప్, తర్వాత రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్, తర్వాత లాగ్ బ్యాకప్స్ ఎన్ని ఉన్నాయో ఆల్ లాగ్స్ ఫ్రమ్ రీసెంట్ డిఫరెన్షియల్ లేకపోతే బ్యాక్ ఫుల్ బ్యాకప్. ఓకే. సో ఇక్కడ టైల్ లాగ్ బ్యాకప్ తీసుకోము. ఇది డేటాబేస్ క్రాష్ కాదు. ఎస్. ఓకే. రీసెంట్ ఫుల్ బ్యాకప్ ఎప్పుడు చెప్పండి? ఈ డేటాబేస్ లో రీసెంట్ ఫుల్ బ్యాకప్ ఎప్పుడు తీసాము? ఎట్లా చూడాలి? హిస్టరీ. ఏ హిస్టరీ? బ్యాకప్ సెట్. బ్యాకప్ సెట్ హిస్టరీ ఉంటది కదండి. బ్యాకప్ సెట్ ఆర్ బ్యాకప్ మీడియా ఫ్యామిలీ. నేను ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాను. బ్యాకప్ కు సంబంధించిన హిస్టరీ కానీ డీటెయిల్స్ కానీ చూడాలంటే ఓన్లీ 2 టేబుల్స్ ఎంఎస్డిబిలో బ్యాకప్ సెట్, బ్యాకప్ మీడియా ఫ్యామిలీ. ఓకే. కమాండ్ ఆల్రెడీ మన దగ్గర రెడీగా ఉంది. మనం మల్టిపుల్ టైమ్స్ వాడాం ఇప్పటికి. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దట్ కమాండ్. దిస్ ఈస్ ద కమాండ్. సో బ్యాకప్ ఫినిష్ డేట్ TESC తీసుకుంటున్నాం. ఓకే. రివర్స్ ఆర్డర్ లో వస్తున్నాయి ఇప్పుడు. లేటెస్ట్ ది పైన ఉంటుంది. ఓకే. సో మీకు కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే ASCనే తీసుకుందాం. సో ఇందులో చాలా డేటాబేస్లు బ్యాకప్స్ ఉన్నాయి. హరి డేటాబేస్ ఉంది, సందీప్ ఉంది. ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే రవి ఉంది. సో నేను వేర్ క్లాస్ రాసుకుంటా. ఓన్లీ డేటాబేస్ నేమ్ DBSDB ఉన్నది మాత్రమే చూపియండి. వేర్ డేటాబేస్ నేమ్ ఈక్వల్ టు GBSDB. Let me execute this now. ఏమైంది? నా GBS కదా, GSS పడింది అక్కడ. ఓకే, వెరీ గుడ్. గుడ్ అబ్జర్వేషన్. సో మనకు రెగ్యులర్ బ్యాకప్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ గా మనకు ఇక్కడ ఆ స్ట్రాటజీ నడుస్తూ ఉంది. సో ఈ డేటాబేస్ లో రెగ్యులర్ బ్యాకప్స్ నడుస్తూ ఉన్నాయి. ఓకే. మనకు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? 10:52 seconds. సో ఆ టైం దగ్గరికి వెళ్దాం. 10:00:52. సో ఈ బ్యాకప్ కంటే ముందు జరిగింది ఇన్సిడెంట్, అవునా? అవునన్నా. సో ఈ బ్యాకప్ తర్వాత కూడా కొన్ని బ్యాకప్స్ తీసుకున్నారు. అంటే ఈ బ్యాకప్స్ లో యూజ్ లేదు మనకి.
సో డిలీట్ అయిన తర్వాత తీసిన బ్యాకప్ కాబట్టి ఉంటే హిస్టరీ దీంట్లో ఉండాలి. ఓకే, పాయింట్ నోటెడ్. సెకండ్ థింగ్, ఇక్కడ నుంచి లేటెస్ట్ ఫుల్ బ్యాకప్ ఏంటి? డిఫరెన్షియల్ 956 3 రో సెకండ్స్ నెంబర్ ఉంది కదా. రో నెంబర్ రో నెంబర్ 3 అన్న. రో నెంబర్ 3 ఇస్ ద లేటెస్ట్ ఫుల్ బ్యాకప్. టీ అంటే ఫుల్ బ్యాకప్. ఓకే, సో కాపీ దిస్, కాపీ ఫుల్ బ్యాకప్, డన్. ఇక్కడ నుంచి డిఫరెన్షియల్ బ్యాకప్ ఏంటి? రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్ 19 నా. 19 అది L లాగ్ లాగ్ బ్యాకప్. బ్యాకప్ 18. 18 వెరీ గుడ్. సో ఇక్కడ కూడా డిఫరెన్షియల్ బ్యాకప్ ఉంది. ఇక్కడ కూడా డిఫరెన్షియల్ బ్యాకప్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇవన్నీ మనకు అనవసరం. రీసెంట్ Latest. డిఫరెన్షియల్ బ్యాకప్. ఓకే, Yes. కాపీ దిస్ వన్. ఇది డిఫరెన్షియల్ బ్యాకప్. ఓకే, తర్వాత ఏం చేయాలి మనము? ఆల్ లాగ్ బ్యాకప్స్ అన్న. సో ఎన్ని లాగ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి? ఓన్లీ 2 1 ఉంది. 19 ఉందన్న. 19. ఓకే, 20. దీనికి ముందు ఒకటి ఉంది, Yes. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకటి ఉంది. ఓకే, కాపీ దిస్. సో ఈ బ్యాకప్ ఎప్పుడు తీసుకున్నాం మనం? డిఫరెన్షియల్ బ్యాకప్ లేటెస్ట్ డిఫరెన్షియల్ బ్యాకప్ తర్వాత టైం తీసుకున్నాం. 9:59 9:59:54 54 seconds సెకండ్. .000 milliseconds. ఓకే, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 10:50 10:00:52 సెకండ్స్ కి జరిగిందన్న. సో ఈ ఇన్సిడెంట్ ఏంటి? PIT అనే టేబుల్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఆ టేబుల్ ఉందా లేదా చూద్దామా? రిఫ్రెష్ దిస్, గో టు టేబుల్స్ లిస్ట్. PIT టేబుల్ లేదు, PIT టేబుల్ 1 ఉంది. ఓకే, సో 10:52కి ఈ టేబుల్ డ్రాప్ అయిపోయింది. ఓకే, ఈ డ్రాప్ అయిపోయి ఉంటే ఈ డ్రాప్ అయిన సినారియో నెక్స్ట్ లాగ్ బ్యాకప్ లో రికార్డ్ అయి ఉంటుందా లేదా? అన్న ఒకవేళ మనకి అది క్రియేట్ చేసిన టైం అప్పుడు లాగ్ బ్యాకప్ ఉంటే అది సరిపోద్దా? సరిపోద్ది. మన కండిషన్ ఏంటంటే అది టేబుల్ క్రియేట్ చేసిన టేబుల్ కాదు, లాగ్ బ్యాకప్ కాదు, డ్రాప్ చేసిన తర్వాత తీసుకునే లాగ్ బ్యాకప్. ఎందుకంటే క్రియేట్ చేసినప్పుడుది చేంజెస్ ఉండవు కదా. టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఎంటీ టేబుల్ ఉంటుంది, అందులో రికార్డ్స్ అన్ని Okay. డ్రాప్ చేసే ముందర ఉంటాయి కదా. ఆ, కాన్సెప్ట్ అర్థమైందా ఓకే నీకు? ఓకే అన్న. ఓకే, సో నేనేమంటానంటే దీని తర్వాత మళ్ళీ ఎప్పుడు లాగ్ బ్యాకప్ తీశారు? 9:59 తర్వాత 10:01 కి తీశారు. 10:01. Okay. Yes. కాపీ దిస్. సో ఇక్కడ నీకు రికార్డు డ్రాప్, మనకు లాగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవరీ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్స్ రికార్డ్ అవుతాయి. సో మనకు ఇది ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ అయి ఉండాలి అంటే ఆ టైంలో రికార్డ్ అయి ఉంటది. అవన్నీ నెక్స్ట్ లాగ్ బ్యాకప్ లోకి వచ్చి ఉంటాయా రాలేదా అని అడుగుతున్నా. వచ్చింటాయన్న. ఓకే, లాగ్ సో బ్యాకప్స్ ఈ జరుగుతూనే లాగ్ ఉంటాయి. బ్యాకప్ ఈ లాగ్ బ్యాకప్ ని మనము స్టడీ చేసి ఇందులో డిలీట్ చేసిన పాయింట్ వరకు రీస్టోర్ చేస్తాం. ఈ లాగ్ బ్యాకప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నారు? సో టైమింగ్ వచ్చేసి 9:59 నుంచి 10:01 వరకు తీసుకున్నారు. 9:51 నుంచి 10:01 వరకు తీసుకున్నారు. ఓకే, ఇది లాగ్ బ్యాకప్. కానీ ఇక్కడ మనకి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 10:0.52 seconds. 52 seconds, సమ్వేర్ ఇన్ ద మిడిల్. ఇది ఎక్కడో మిడిల్ లో జరిగింది. 01 అంటే 0 తర్వాతనే వస్తుంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ బ్యాకప్ లో
సో ఈ టయానికి టేబుల్ డిలీట్ అయింది. సో 10.052కి డిలీట్ అయింది కదా పిఐటి డిబి, పిఐటి టేబుల్. నేనేం చేస్తానంటే ఈ లాగ్ బ్యాకప్ ని మొత్తం రిస్టోర్ చేసి రోల్ బ్యాక్ చేస్తా ట్రాన్సాక్షన్స్ ఇంతవరకు ఎగ్జాక్ట్ పాయింట్ వరకు. సో ఈ పాయింట్ వరకు రోల్ బ్యాక్ చేస్తే నాకు ఇక్కడి వరకే రిస్టోర్ అవుతుంది కదా, ఇదంతా రిస్టోర్ అవ్వదు కదా. ఎస్ అన్న. సో లాగ్ బ్యాకప్ ని నేను కంప్లీట్ గా రిస్టోర్ చేయట్లేదు, నాకు కావాల్సిన టైం వరకే రిస్టోర్ చేస్తున్నా. రిస్టోర్ రాసేటప్పుడు రిస్టోర్ కమాండ్ ఏం రాస్తాం, రిస్టోర్ లాగ్ బ్యాకప్ నేమ్, డేటాబేస్ నేమ్ GBSDB, ఓకే, ఫ్రమ్ డిస్ ఈక్వల్ టు పాత్. సో నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తా అంటే స్టాప్ అట్ అని రాస్తా. స్టాప్ అట్ 10.00.51. 52కు డిలీట్ అయిపోయింది, నేను 51 మెన్షన్ చేస్తా. అంటే నాకు ఈ లాగ్ బ్యాకప్ కంప్లీట్ గా రిస్టోర్ అవ్వదు, నాకు ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ వరకు రిస్టోర్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? సో దీన్నే పాయింట్ ఇన్ టైం రికవరీ అంటాము. మీకు గుర్తుందా, పాయింట్ ఇన్ టైం రికవరీ ఈజ్ పాసిబుల్ ఇన్ ఫుల్ రికవరీ మోడల్, బల్క్ లాగ్డ్ రికవరీ మోడల్ కొన్ని కండిషన్స్ లో. సింపుల్ రికవరీ మోడల్లో వర్క్ అవ్వదు అని చెప్పాం. ఎందుకు వర్క్ అవ్వదు? అక్కడ లాగ్స్ ఉండవు కదన్నా, సింపుల్. ఎవరి 60 seconds కి లాగ్స్ ట్రంకేట్ అవుతాయి. చెక్ సో పాయింట్ లాగ్ ఫైల్ కరెక్ట్ గా లేకపోతే మనం లాగ్ ఫైల్ ని రీస్టోర్ చేయలేం. సో లాగ్ ఫైల్ ని ఎక్కడైతే రీస్టోర్ చేయగలుగుతామో అక్కడ మాత్రమే పాయింట్ ఇన్ టైం రికవరీ పాసిబుల్. ఫుల్ రికవరీ మోడల్లో పాయింట్ ఇన్ టైం రికవరీ పాసిబుల్. బల్క్ లాగెడ్ లో బల్క్ ట్రాన్సాక్షన్స్ జరగనంత వరకు పాసిబుల్. ఒకవేళ జరిగి ఉంటే జరగక ముందు వరకు, జరిగిన తర్వాత చేయొచ్చు, ఆ మిడిల్లో చేయలేం బల్క్ ట్రాన్సాక్షన్. ఎందుకు చేయలేమంటే అది ఫుల్లీ లాగ్డ్ అయి ఉండదు, మినిమల్లీ లాగ్డ్. సో లాగ్ బ్యాకప్ లో స్పెసిఫిక్ సెకండ్ వరకు రీస్టోర్ చేసే విధానాన్ని పాయింట్ ఇన్ టైం రికవరీ అంట. ఫుల్ లాగ్ బ్యాకప్ ని రికవర్ చేయట్లేదు, మనకి ఎంతవరకు కావాలో అంతవరకే రికవర్ చేస్తున్నాం. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ అన్న. ఓకే, సో మనం ఏం చేయాలి ఇప్పుడు? సో రిస్టోర్ దిస్ కమాండ్, రిస్టోర్ కమాండ్ రాస్తున్నా. రిస్టోర్ డేటాబేస్ నేమ్ GBSDB, ఓకే, ఫ్రమ్ డిస్ ఈక్వల్ టు ఇది పాత్ విత్ stats ఈక్వల్ టు 5. అంతేనా? సో ఇక్కడ మన కండిషన్ ఏంటి, మనకు GBSDB ఆల్రెడీ ఉంది. మనం రీప్లేస్ చేస్తే ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మొత్తం ఎత్తిపోద్ది. చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, PITTB1 కూడా ఉంది అందులో. రీప్లేస్ చేస్తే ఎత్తిపోతుంది డేటాబేస్. సో ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే కాపీ ఇంకో వి వాంట్ టు క్రియేట్ న్యూ డేటాబేస్. ఏదైనా కాపీ పెట్టండి, 1 పెట్టండి, 2 పెట్టండి, ఇంకో నేమ్ పెట్టండి, నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. ఓకే, వెరీ గుడ్. సో కాపీ డేటాబేస్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం? ఇందాకే మాట్లాడు. వెరీ గుడ్, విత్ మూవ్ వాడాలి. విత్ మూవ్ వాడాలి. మూవ్ తర్వాత ఏంటి? లాజికల్ నేమ్, ఫైల్ లాజికల్ నేమ్. నేమ్ ఎలా తెలుస్తుంది? ఫైల్స్ నేమ్ ఎలా తెలుస్తుంది? ఫైల్ లిస్ట్ ఓన్లీకి వెళ్తే ఫైల్ లిస్ట్ ఓన్లీ. వెరీ గుడ్. సో ఏదైనా రీస్టోర్ చేసే ముందర రీస్టోర్ హెడర్ ఓన్లీ, ఫైల్ లిస్ట్ ఓన్లీ, ఈ కమాండ్లు కంపల్సరీగా చేయాలి. మనము చేయకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, సో ఇష్యూ ఏంటనేది చూపిస్తా చూడండి. రిస్టోర్ హెడర్ ఓన్లీ, ఈ కమాండ్ క్లోజ్ చేస్తున్నా. సో సేమ్ ఫైల్ లిస్ట్ ఓన్లీ.
execute this. So GBS DB. Okay. With move. What is the name? First data file name, logical name, GBS GBS_DB. GBS_DB. DB. 2. So what is the physical name? This one. Copy. So ఇక్కడ GBS DB కాదు, GBS copy DB. Yes. Okay. Very good. Next మళ్ళీ move mention చేయాలా? Move Yes అన్న, log logical file ఉంది కదా. log Move. file. Log Okay, file. what is the log file? This one, copy this. GBS_DB. Underscore 2. path. పాత్ వచ్చేసి ఇది. సో దీంట్లో మనం చేంజ్ చేయాలి, నేమ్ చేంజ్ చేయాలి. ఏం చేంజ్ చేస్తాం? ఇక్కడ కాపీ GBS_DB copy. సో రీస్టోర్ చేసే ముందు హెడర్ ఓన్లీ ఒక్కసారి నేను, ఓకే, హెడర్ ఓన్లీ కమాండ్ ఒకసారి నేను చూస్తా. లెట్ మీ చెక్ ఇట్. ఏమైంది? 2 బ్యాకప్స్ ఉన్నాయన్న. 2 బ్యాకప్ సెట్స్ ఉన్నాయి. బ్యాకప్ సెట్స్. సో మనం మీకు కావాలని నేను 2 బ్యాకప్ సెట్స్ క్రియేట్ చేశా. ఒక పాయింట్ తర్వాత ఉండదు. సో ప్రతి రీస్టోర్ కమాండ్ కి డెఫినెట్ గా మీరు హెడర్ ఓన్లీ చెక్ చేయాలి, లేకపోతే ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు బ్యాకప్ సెట్ 1 తో సో మిగిలిన లాగ్ బ్యాకప్లు, డిఫరెన్షియల్ బ్యాకప్లు వర్క్ అవ్వకపోవచ్చు. చూపిస్తా చూడండి. సో ఈ బ్యాకప్, ఈ ఫుల్ బ్యాకప్, ఈ ఫుల్ బ్యాకప్ 2 బ్యాకప్ సెట్లు ఒకే మీడియా సెట్ లో ఉన్నాయి. ఓకే, మనకు మిగిలిన డిఫరెన్షియల్ బ్యాకప్స్, లాగ్ బ్యాకప్స్ దీన్ని బేస్ చేసుకుంటాయి. ఒకవేళ మీరు ఫైల్ నెంబర్ మెన్షన్ చేయలేదనుకోండి, ఇది రీస్టోర్ అవుతుంది. ఇది రీస్టోర్ అయితే ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ వర్క్ అవ్వదు, ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ వర్క్ అవ్వదు. అర్థమైందా కాన్సెప్ట్? Yes అన్న. ఎస్ అన్న. ఓకే, సో డెఫినెట్ గా రీస్టోర్ హెడర్ ఓన్లీ మనము ముందు చెక్ చేసుకోవాలి. సో ఫైల్ నెంబర్ 1 2 మనం ఏది వాడాలి? ఫైల్ నెంబర్ 2 వాడాలి. రీసెంట్ బ్యాకప్ ఎప్పుడు తీసుకున్నాము? 954 కి తీసుకున్నాం. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ విత్ మూవ్ స్టాట్స్ పెట్టాము. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, స్టాట్స్ కి ముందైనా పెట్టుకోవచ్చు, తర్వాత అయినా పెట్టుకోవచ్చు. సో జనరల్ ఐడియల్ థింగ్ ఏంటంటే స్టాట్స్ ఎప్పుడు లాస్ట్ లో మెన్షన్ చేస్తారు. నేను ఇక్కడ ఫైల్ నెంబర్ మెన్షన్ చేస్తున్నా. ఫైల్ ఈక్వల్ టు 2. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో రీస్టోర్ కమాండ్ కంప్లీట్ అయిందా? Yes అంతేనా? అన్న. అన్న డేటాబేస్ ఆన్లైన్ లో ఉంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో డేటాబేస్ ఆన్లైన్ లో ఉంది, అది కాదు మీరు చెప్పాలనుకున్నది. ఇది రీస్టోర్ ఎగ్జిక్యూట్ చేస్తే డేటాబేస్ ఆన్లైన్ లోకి వచ్చేస్తుంది కొత్తది. ఆన్లైన్ లోకి వస్తే సీక్వెన్స్ మిస్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? విత్ నో రికవరీ. ఆల్రెడీ విత్ ఉంది కాబట్టి ఇక్కడ నో రికవరీ పెట్టాను. సో ప్రతి పారామీటర్ తర్వాత కామా మెన్షన్ చేయాలి. స్టాట్స్ ఫైల్. ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? Yes అన్న. So let me execute this. Okay, refresh this. So GBS DB ఉంది, GBS DB copy restoring state లో ఉంది. Very good. We are doing good thing. Okay. Next differential backup. Restore చేసే ముందు ఏం చేయాలి? Just a minute.
ఓకే. డిఫరెన్షియల్ బ్యాకప్‌ని రిస్టోర్ చేయాలి. ఏదైనా బ్యాకప్ రిస్టోర్ చేసే ముందు ఏం చేయాలి? సేమ్ ఇందాకలాగే చెక్ రీస్టోర్ చేసుకోవాలి. ఎన్ని హెడర్ ఓన్లీ, రీస్టోర్ డిఫరెన్షియల్ ఫైల్. రిస్టోర్స్. యాక్చువల్‌గా మనం ఇంకొకటి కూడా ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. చేయలేదు అది. అదేంటంటే వెరిఫై ఓన్లీ. ఆ బ్యాకప్ వాలిడా కాదా? ఓకే. మనం ఇక్కడ ఇప్పుడే చేసాం కాబట్టి బ్యాకప్ వాలిడ్ అని చెప్తున్నాము. అదే ఓల్డ్ బ్యాకప్స్ అయితే అది వాలిడా కాదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. అది వర్క్ అవుతదా లేదా? ఎగ్జిక్యూట్ దిస్. సో బ్యాకప్ ఈస్ వాలిడ్. సో ఈ కమాండ్స్ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. ఓకే. సో కాపీ దిస్. రిస్టోర్ హెడర్ ఓన్లీ, ఫైల్ లిస్ట్ ఓన్లీ, వెరిఫై ఓన్లీ. సో దిస్ ఈస్ ద పాత్. Differential backup. Paste it here and here and here. Execute all of them. So single backup set ఉందా? Yes, sir. ఇది ఫస్ట్ కమాండ్. ఇది హెడర్ ఓన్లీ. ఇది హెడర్ ఓన్లీ. ఇది ఫైల్ లిస్ట్ ఓన్లీ. సో మనకు సింగిల్ బ్యాకప్ సెట్ ఉందా? మల్టిపుల్ బ్యాకప్ సెట్స్ ఉన్నాయి. పొజిషన్ సింగిలే. 1 ఒకటే ఒకటే ఉంది. ఉందన్న. సో నో ప్రాబ్లం. సో మీకు కావాలనే ఐడెంటిఫై కోసం ఫస్ట్ ఇది నేను సో 2 చేశాను అన్నమాట. ఓకే. దీని ఇంపార్టెన్స్ తెలియడం కోసం. సో నౌ వీ హ్యావ్ ఓన్లీ 1 బ్యాకప్ సెట్. సో బ్యాకప్ సెట్ ఉంది. అలాగే లాజికల్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ టైం మాత్రమే మీరు ఇది కష్టపడాలి. దాని లొకేషన్. సెకండ్ టైం నుంచి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. డిఫరెన్షియల్‌కి వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫుల్ బ్యాకప్‌కి మాత్రం ఇస్తే సరిపోద్ది. ఓకే. లెట్ మీ రిస్టోర్ డిఫరెన్షియల్ బ్యాకప్. సో రిస్టోర్ హెడర్ ఓన్లీ. హెడర్ ఓన్లీ కాదు మనకు కావాల్సింది రిస్టోర్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ GBS DB టాపిక్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఈ పాత్ ఇచ్చాము. తర్వాత ఏం మెన్షన్ చేయాలి? ఇది మూవ్ అక్కర్లేదు. ఆల్రెడీ ఫుల్ బ్యాకప్‌కి ఇచ్చేసాం. ఒకసారి ఇస్తే సరిపోదు. ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. తర్వాత నో రికవరీ. నో రికవరీ. వెరీ గుడ్. ఫైల్ నంబర్. ఫైల్ నేమ్ ఫైల్ ఈక్వల్ టు 1 కదా. సో 1 ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. ఓకే. సో మీకు లార్జర్ బ్యాకప్స్ ఉంటే స్టాట్స్ మెన్షన్ చేసుకోవాలి. ఓకే. దట్స్ ఇట్. సో రిస్టోర్ కమాండ్ డిఫరెన్షియల్ బ్యాకప్ ని రిస్టోర్ చేస్తున్నాం. వెరీ గుడ్. ఎగ్జిక్యూట్ దిస్. డన్. కంప్లీటెడ్. కమ్ టు లాగ్ బ్యాకప్. సో లాగ్ బ్యాకప్ ని రిస్టోర్ చేయాలి. లాగ్ బ్యాకప్ ని రిస్టోర్ చేయాలన్నా సేమ్ కమాండే. ఖచ్చితంగా ఈ 2 చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ నెంబర్ ఆఫ్ బ్యాకప్ సెట్స్ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. సో మనం అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలి. సింగిల్ బ్యాకప్ సెట్ ఉంది. 2 ఫైల్స్ ఉన్నాయి. వెరీ గుడ్. నో ప్రాబ్లం. సో వీ కెన్ రీస్టోర్ ఇట్. సో వాట్ ఈస్ ద లాగ్ బ్యాకప్ రీస్టోర్ కమాండ్? రీస్టోర్ లాగ్ డేటాబేస్ నేమ్ GBS DB ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు పాత్ విత్ నో రికవరీనా అక్కడికి నో ఆగిపోతుంది. రికవరీ. ఆగలేదు. ఇక్కడ టేబుల్ డిలీట్ అయింది 1052. ఈ బ్యాకప్ తీసుకునింది 959కే. ఓకే 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 అన్న. ఓకే. 959 బ్యాకప్ ఇది. సో టేబుల్ డిలీట్ అయింది 1052. ఇంకా ఉన్నాయి. నో రికవరీ. స్టాట్స్ ఈక్వల్ టు 5. ఓకే. రిస్టోర్ దిస్. ఇప్పుడు అసలు వర్క్. ఇంతవరకు కామన్. ప్రతిదీ మనకు తెలిసిందే. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే మనం ఈ లాగ్ బ్యాకప్ నుంచి స్పెసిఫిక్ టైంకి ఆపేయాలి. స్టాప్ అట్ వాడితే సరిపోతుంది. కమాండ్ ఏంటంటే
స్టాప్ అట్ వాడినప్పుడు మనకు టైమింగ్ తెలియాలి. ఆ టైమింగ్ ఎగ్జాక్ట్లీ సో మన టైం ఏంటి 10 ఈ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. 00 52 మిల్లీ సెకండ్స్ తెలుసా మనకి? నో అన్న. తెలుసా? తెలియదు. మనకు మిల్లీ సెకండ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ మిల్లీ సెకండ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు? ఆ మిల్లీ సెకండ్ తర్వాత మీరు గిన రీస్టోర్ కొడితే అప్పటి వరకు రీస్టోర్ కొడితే టేబుల్ డిలీట్ అయిపోయి ఉంటుంది. 52 అన్నారు. 52 00 కా 001 కా 002 కా మనకు తెలియదు. సో ఫస్ట్ థింగ్ అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. లేదా ప్రతి రికార్డ్‌కి ఒక ఎల్ఎస్ఎన్ నెంబర్ ఉంటదని చెప్పానా? లాగ్ సీక్వెన్స్ నెంబర్. అవునన్నా. యెస్. ఆ లాగ్ సీక్వెన్స్ నెంబర్ క్రియేట్ టేబుల్‌కి ఒక ఎల్ఎస్ఎన్ నెంబర్ ఉంటది. డ్రాప్ టేబుల్‌కి ఒక ఎల్ఎస్ఎన్ నెంబర్ ఉంటది. మళ్ళీ ఇంకో క్రియేట్ టేబుల్‌కి ఇక్కడ మనకేం తెలుసు? మనకేం స్కీమా చేంజెస్ హిస్టరీలో సేమ్ టైమ్‌లో పిఐటి టేబుల్‌ని డిలీట్ చేసాము. పిఐటి టేబుల్ 1ని క్రియేట్ చేసాము సేమ్ టైమ్. కానీ ఎల్ఎస్ఎన్ నెంబర్ వేరే ఉంటది. ఈ డ్రాప్‌కి ఒక ఎల్ఎస్ఎన్ నెంబర్ ఉంటది. క్రియేట్‌కి ఇంకొక ఎల్ఎస్ఎన్ నెంబర్ ఉంటది. సో నేనేం చేస్తానంటే ఈ ఈ డ్రాప్ ఎల్ఎస్ఎన్ నెంబర్ ఏదో తెలుసుకొని ఓకే. ఈ డ్రాప్ అయ్యే ఎల్ఎస్ఎన్‌కి ఒక్క ఎల్ఎస్ఎన్ ముందు వరకు ఆగిపో అని చెప్పొచ్చు. సో దాన్నే ఏమంటామంటే స్టాప్ బిఫోర్ మార్క్ అంటాం. స్టాప్ బిఫోర్ నేనేం చెప్తానంటే స్టాప్ అట్ ఎప్పుడు రికమెండ్ చేయను. ఎందుకంటే ఇక్కడ కన్‌ఫ్యూజన్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. ఎల్ఎస్ఎన్ నెంబర్‌ని బేస్ చేసుకోవడం ది బెస్ట్. స్టాప్ బిఫోర్ మార్క్ అంటే డ్రాప్ అయ్యేదానికి జస్ట్ ఒక్క స్టెప్ ముందు వరకు ఆగిపోతుంది. రీస్టోర్. సో ఇది పర్ఫెక్ట్. స్టాప్ బిఫోర్ మార్క్. సో ఈ ఎల్ఎస్ఎన్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్ఎస్ఎన్ నెంబర్స్‌ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లాగ్ రికార్డ్స్‌ని ఎలా చూస్తాం మనం? డీబీసీసీ లాగిన్ ఫామ్. మర్చిపోయినారు. ఎస్‌క్యూఎల్ పఫ్ అది ఉంది కదన్నా! అందులో ఏమన్నా చూస్తాను. డీబీసీసీ గుర్తొచ్చిందా? ఆ! గుర్తొచ్చిందా? ఫంక్షన్ డీబీ లాగ్ నల్ ఇది వాడితే మనకు లాగ్ రికార్డ్స్ అన్నీ వస్తాయి. అవునా? అవునా కదా? యెస్ అన్న. కరెంట్ ఎల్ఎస్ఎన్ నెంబర్, ఆపరేషన్, కాంటెక్స్ట్ ఎల్ఎస్ఎన్ నెంబర్ ఇదే కదా? దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే లాగ్ రికార్డ్స్ ట్రంకేట్ అవుతాయి. ఎప్పుడు ట్రంకేట్ అవుతాయి? చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయినప్పుడు ట్రంకేట్ అవుతాయి. అవునా? యెస్ అన్న. చెక్ పాయింట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతది? లాగ్ బ్యాకప్ తీస్తే ట్రిగ్గర్ అవుతది. అవునా? యెస్. సో ఈ పాయింట్ తర్వాత మల్టిపుల్ లాగ్ బ్యాకప్స్ తీసుకున్నాం కదా! 1052 తర్వాత మల్టిపుల్ లాగ్ బ్యాకప్స్ తీసాం. ఎక్కడుంది అది కండిషన్? సీ హియర్. సో స్పెసిఫిక్ పాయింట్ తర్వాత మనకు 1050 ఎప్పుడు జరిగింది? సో గో టు జీబీఎస్ డేటాబేస్. దిస్ ఇస్ జీబీఎస్ 10:52 జరిగిందన్న. జీబీఎస్ డీబీ. సో ఈ పాయింట్‌లో జరిగింది. ఇక్కడి నుంచి తర్వాత మనం డిఫరెన్షియల్ బ్యాకప్ తీసాం, లాగ్ బ్యాకప్ తీసాం, ఫుల్ బ్యాకప్ కూడా తీసాం. సో మల్టిపుల్ బ్యాకప్స్ తీసాం. అంటే ఈ లాగ్ రికార్డ్స్ అన్ని ట్రంకేట్ అయిపోయింటాయి. సో వీటిలో డేటా ఉండదు. డేటా ఎక్కడుండొచ్చు? ఆ లాగ్ రికార్డ్స్ అన్ని బ్యాకప్ తీసుంటే ఆ బ్యాకప్‌లో సేవ్ అయ్యుంటాయి. ఈ బ్యాకప్‌లో సేవ్ అయ్యుంటాయి. ఎందుకు? డ్రాప్ అయిన తర్వాత తీసిన బ్యాకప్ ఇదే. అవునా?
కన్ఫ్యూజన్‌గా ఏమన్నా ఉందా? సో, ఈ లాగ్ బ్యాకప్‌లో ఆ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అంటున్నా. ఈ లాగ్ బ్యాకప్‌ని కంప్లీట్‌గా గాకుండా ఈ పాయింట్ వరకు మనము రిస్టోర్ జేయాలి. ఆ పాయింట్‌ని తెలుసుకోవాలి. ఓకే. ఎలా తెలుసుకుంటాం? దిస్ ఈస్ ద కమాండ్. మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ కమాండ్ అన్నమాట. సో, ఇది కమాండ్. ఈ కమాండ్ ఏంటంటే ఇదే fn_db లాగే కొంచెం ఎక్కువ ఇచ్చారు. చూడండి. fn_dump db లాగా. సో, ఇందులో మనం ఏం జేయాలంటే సింపుల్‌గా డ్రాప్ జాబ్ ఎక్కడుందో మెన్షన్ జేయాలి. ఈ ఫైల్ లాగ్ ఫైల్ ఉంది గదా! ఈ లాగ్ ఫైల్‌ని కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేద్దాం. లాగ్ ఫైల్ లొకేషన్. డ్రాప్ జాబ్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయొచ్చు. ఈ బ్యాకప్స్‌లో. గో హియర్ ఎగ్జిక్యూట్ దిస్. సో, యూజ్ db. ఓకే. డన్. Execute this. It may take some time. Okay. So, డ్రాప్ జాబ్ ఎప్పుడు ట్రిగ్గర్ అయింది? 10:00:52 700 మిల్లీసెకండ్స్. ఎగ్జాక్ట్ టైమ్ వచ్చిందా? యెస్ అన్న. ఓకే. ఎల్ఎస్ఎన్ నంబర్ వచ్చిందా? యెస్. సో, ఈ 2 యూజ్‌ఫుల్. కాపీ దిస్. ఎల్ఎస్ఎన్ నంబర్, కాపీ దిస్. టైమ్. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. సో, ఈ టైమ్ మెన్షన్ చేయొచ్చు. లేదా నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టాప్ బిఫోర్ మార్క్ ఎల్ఎస్ఎన్ నంబర్. ఎల్ఎస్ఎన్ నంబర్ ఇలా వస్తుంది. దానికి ముందు మీరు ఎల్ఎస్ఎన్ కోలన్ ఇవ్వాలి. 0 ఇంటూ పెట్టాలి. ఇక్కడి నుంచి మనం పేస్ట్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే. సో, నేను ఈ ఆప్షన్ వాడట్లేదు. ఈ ఆప్షన్ వాడతాను. సో, రీస్టోర్ కమాండ్ రాద్దామా ఇప్పుడు? రీస్టోర్ లాగ్ డేటాబేస్ నేమ్ dbs కాపీ db కాపీ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ ద లాగ్ ఫైల్. అందులో స్టాప్ బిఫోర్ మార్క్. ఆ లాగ్ ఫైల్ మొత్తం నాకు రిస్టోర్ అవ్వకూడదు. ఈ మార్క్ వరకే రిస్టోర్ అవ్వాలి. సో, విత్ రికవరీనా? నో రికవరీ? రికవరీ. ఓకే. స్టార్ట్ బిఫోర్ మార్క్. సో, సేమ్ కమాండ్. సో, స్టాప్ బిఫోర్ మార్క్ ఇంతవరకు. ఇంతే. సో, ఇది ఎగ్జిక్యూట్ చేద్దామా? మనం ఏం చేస్తున్నాం? లేదా మీకు ఐడియా రావడం కోసం స్టాప్ అట్ వాడదామంటే స్టాప్ అట్ వాడదాం. సో, ఎగ్జాక్ట్ టైం ఈ టైం వరకు అది రిస్టోర్ అవుతది. ఈ టైం తర్వాత ఏదైతే లాగ్ ఫైల్ ఉందో అది రిస్టోర్ అవ్వదు. 1, 2, 3 ఎగ్జిక్యూట్. డన్. కంప్లీటెడ్. సో, ఆన్‌లైన్‌లోకి వచ్చిందా? రాలేదా? రిఫ్రెష్ దిస్. జీబీఎస్ కాపీ ఆన్‌లైన్‌లోకి వచ్చిందా? ఓకే. వెరీ గుడ్. గో టు టేబుల్స్ లిస్ట్. మనకు కావాల్సిన టేబుల్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? వచ్చిందన్న. సో, ఈ టేబుల్ ఇక్కడ ఉందా? లేదది. ఈ టేబుల్ వేరు. సో, ఈ టేబుల్‌లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దామా? ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉండాలి? సో, నేను ఎక్కడి వరకు ఇన్సర్ట్ చేశానంటే ట్రాన్సాక్షన్స్ ఇక్కడ వరకు చేశా. నంబర్. సో, డ్రాప్ అయింది ఎప్పుడు? 10:15 కదా! థర్స్‌డే. ఓకే. డ్రాప్ టేబుల్ ఇక్కడ డ్రాప్ చేశా. సో, నాకు 19, 20 ట్రాన్సాక్షన్స్ వరకు వచ్చుండాలి. 19 ట్రాన్సాక్షన్, 20 ట్రాన్సాక్షన్. లెట్స్ సీ దిస్. 19 and 20. కాన్సెప్ట్ అర్థమైందా? కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? అర్థమైందన్న. ఓకే. మనం ఏం చేయట్లేదు. ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. రీసెంట్ ఫుల్ బ్యాకప్, రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్, రీసెంట్ లాగ్ బ్యాకప్స్ వాడుతున్నాం.
కొత్తగా ఏం చేస్తున్నామంటే ఒక లాగ్ బ్యాకప్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఇది డిలీట్ అయిన తర్వాత లాగ్ బ్యాకప్. ఆ లాగ్ బ్యాకప్‌ని కంప్లీట్‌గా రిస్టోర్ చేయకుండా మనకు అవసరమైనంత వరకు ఎప్పుడైతే డ్రాప్ అయిందో ఆ డ్రాప్ పాయింట్ వరకు మాత్రమే రిస్టోర్ చేస్తున్నాం. పార్షియల్‌గా రిస్టోర్ చేస్తున్నాం లాగ్ బ్యాకప్. అంతే. అంతకు మించి ఏం చేయట్లేదు ఇక్కడ. ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? ఒకవేళ బ్యాకప్ తీయలేదనుకోండి, వెంటనే డిలీట్ అయిపోయింది. వెంటనే అడిగారు మిమ్మల్ని. అప్పుడు మీకు ఈ కమాండ్ వర్క్ అవుతది. ఈ కమాండ్‌లో చెక్ చేసుకోవచ్చు. ఎల్ఎస్ఎన్ నంబరు, ఎగ్జాక్ట్ టైమ్. బ్యాకప్ తీసున్నారు. ఎప్పుడో ఆల్రెడీ ప్రీవియస్ ఇష్యూ 1 వీక్ జరిగిపోయింది మనకు తెలియదనుకోండి. అప్పుడు ఈ కమాండ్ వాడాలి. ఎవరు గుర్తుపెట్టుకోవడానికి స్కోప్ లేదు. ఖచ్చితంగా ఎక్కడో చోట సేవ్ చేసుకోవాల్సిందే. ఈ కమాండ్‌ని వాడాలి. ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? ఈ కమాండ్ ఎందుకు వాడతామంటే ఎగ్జాక్ట్ టైమ్ తెలుసుకోవడం కోసం. ఈ కమాండ్‌ని యూజ్ చేస్తే ఏమవుతది? మనకి ఎగ్జాక్ట్ టైమ్ ఆ డ్రాప్ జాబ్ ఎప్పుడు జరిగిందో ఆ బ్యాకప్‌లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ టైమింగ్, ఆ టేబుల్ ఎస్ఐడి ఇందులో జస్ట్ ఎ మినిట్. ఓకే. ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. మనం ఇక్కడ కొన్ని మాత్రమే మెన్షన్ చేసాం. ఆ హెచ్ఓబిటీ ఐడి కూడా వస్తది. ఆ టేబుల్ ఏ టేబుల్ డిలీట్ అయింది, ఆ టేబులా కాదా కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవన్నీ అనవసరం. సో, మనకు కావాల్సింది ఏందంటే ఏ పాయింట్ వరకు కావాలంటే ఆ పాయింట్ వరకు రిస్టోర్ చేయడం. మనం చేసాం. స్పెసిఫిక్ పాయింట్ వరకు స్టాప్ అట్ ఈ పాయింట్ వరకు రిస్టోర్ చేసాం. ఓకే. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.